మంచిదా? ఉల్లి చేసిన మేలు తల్లి చేదనే సామెత చాలా మందికి తెలిసిందే. ఉల్లి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతేకాదు వంటల్లో కూడా అది ముఖ్యమైన పదార్థం. ఉల్లి లేకుండా నాన్ వెజ్ కర్రీలు అస్సలు చేసుకోరు కూడా. ఉల్లిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎర్ర ఉల్లి, ఇంకోటి తెల్ల ఉల్లి. అయితే చాలా మందికి ఈ రెండింటికి మధ్య తేడా ఏంటనేది తెలియదు. అలాగే ఆరోగ్యానికి ఎర్ర ఉల్లి మంచిదా లేక తెల్ల ఉల్లి మంచిదా అనేది ఈ రోజు తెలుసుకుందాం. ఎర్ర ఉల్లిపాయలు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు తీసేందుకు సహాయపడతాయి. ఇవి ఆక్సిడేషన్ క్రియలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ కు నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఎర్ర ఉల్లిపాయలు చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వీటి వల్ల చర్మంపై ఉండే ముడతలు, పగుళ్లు తగ్గిపోతాయి. శరీరంలో జీవక్రియ మెరుగుపడడం, రక్తపోటు అదుపులో ఉండడం వంటి ఫలితాలను కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఎర్ర ఉల్లి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. తెల్ల ఉల్లి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిపాయల్లో నీరు మరియు చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఇది మలబద్ధకం, ఎసిడిటీ వంటి కడుపు సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇక ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి రెండు తమ ప్రత్యేక ప్రయోజనాలతో ఉంటాయి. ఒకవేళ మీరు శరీర ఆరోగ్యం, చర్మం, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పెంచుకోవాలనుకుంటే ఎర్ర ఉల్లి ఎంచుకోవచ్చు. అయితే కడుపు సమస్యలు, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలకు తెల్ల ఉల్లి ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఆధారంగా మీ ఆహారంలో రెండు జోడించడం శరీరానికి అన్ని విధాల ప్రయోజనాలను అందిస్తుంది. మజ్జిగ లేదా పెరుగుతో కలిసిన ఉల్లి శరీరానికి మంచి చేసే ఎన్నో పోషకాలను అందిస్తుందని పరిశోధనలో వెల్లడైంది. పచ్చి ఉల్లిని ప్రతిరోజు 50 గ్రాముల మోతాదులో తింటే షుగర్ అదుపులో ఉంటుందని పరిశోధనలో తెలిసింది. అంతేకాదు ఉల్లిని తినడం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. దీనిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య తగ్గి హార్ట్ స్ట్రోక్ ప్రమాదాలు తగ్గుతాయి. ఉల్లిగడ్డను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను నీటిలో మరిగించి తాగుతుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. ఉల్లిపాయను గుజ్జుగా చేసి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్ తో కలిపి తింటూ ఉంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గి జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. పచ్చి ఉల్లిపాయను రోజు ఏదో ఒక రూపంలో తింటూ ఉంటే మహిళల్లో వచ్చే ఋతుక్రమ సమస్య తగ్గిపోతుంది. పచ్చి ఉల్లిగడ్డ తినడం వల్ల బీపీ, హార్ట్ అటాక్, ఆస్తమా, అలర్జీలు, ఇన్ఫెక్షన్లు, దగ్గు, నిద్రలేమి, స్థూలకాయం వంటి సమస్యలు రావు. రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తింటే వేసవిలో వడదెబ్బ ముప్పు తప్పుతుంది. దీనితో పాటు పచ్చి ఉల్లిపాయలో వేసవి వేడి నుండి రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది, శరీరంలో ఉన్న విషాన్ని తొలగిస్తుంది. నిద్రకు ముందు పచ్చి ఉల్లిపాయ తినడం నిద్రలేమిని దూరం చేస్తుంది. జలుబు, కఫంలో ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది. ఉల్లి రసం, తేనె కలిపి తీసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి త్వరగా తగ్గుతాయి. ఉల్లిపాయలో ఉండే విటమిన్ సి, కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఉల్లి అనేక రకాల క్యాన్సర్ల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఉల్లిపాయ తినడం వల్ల కడుపు, పెద్ద ప్రేగు, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలైనవి తగ్గుతాయి. ఉల్లి కీళ్లకు, గుండెకు మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లు, డయేరియాల నుండి కాపాడే ఆహారంలో ఉల్లిదే అగ్రస్థానం. ఉల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధుల నుండి కాపాడతాయి. పచ్చి ఉల్లిపాయను రోజు తింటే ఎముకల బలహీనతను అధిగమించవచ్చు. ఉల్లిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు జుట్టు సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. ఉల్లి రసాన్ని మాడుకు పట్టించడం వల్ల జుట్టు రాలడంతో పాటు చుండ్రు సమస్యలు తగ్గుతాయి. జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది, జుట్టు పెరుగుతుంది. మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్ల సమస్యతో బాధపడే వారికి ఉల్లి మంచి ఔషధం. ఉల్లిపాయలను సన్నగా తరిగి పెరుగులో కలిపి రోజు ఉదయం తీసుకుంటే కిడ్నీలోని రాళ్లు కరిగిపోతాయి. తేనెటీగలు లేదా తేలు కుట్టినప్పుడు ఉల్లి రసాన్ని రాస్తే సత్వర ఉపశమనం ఉంటుంది. ఇక ఇటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో AP23 ఛానల్.